చింతించాలి యేసు ఉండగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా, నాతో కూడా యేసు ఉన్నాడుగా, నాతో కూడా యేసు ఉన్నాడుగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా. కృపగల దేవుడుగా, శక్తిగల దేవుడుగా, పాపమంత మన్నించి పరిశుద్ధపరచువాడు, కడవరకు నన్ను ప్రేమించే జీవాధిపతి, కడవరకు నన్ను ప్రేమించే జీవాధిపతి, ప్రేమగల దేవుడుగా, జాలిగల ప్రభువుగా, ప్రేమగల దేవుడుగా, జాలిగల ప్రభువుగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా, నాతో కూడా యేసు ఉన్నాడుగా, నాతో కూడా యేసు ఉన్నాడుగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా, నేనెందుకు చింతించాలి యేసు ఉండగా. శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in the name of our Lord Savior Jesus Christ. దేవుడు మనకు మరి ఒక్క మంచి దినాన్ని, శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు. God has blessed us with one more precious day in our lives. ఈ దినాల్లో మనం దేవుని ఎంతగానో స్తుతించాల్సిన వారమై ఉన్నాం. So during these times we need to give glory and praise God. గడిచిన కొన్ని దినాలుగా లాస్ట్ డేస్ గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. Since some days we have been meditating on the last days. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. ఈ అంచె దినములో దేవుడు చేసిన వాగ్దానం యొక్క సారాంశం ఏంటంటే, మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. The essence of the message that what God gave for the last days is that you should be filled with the Spirit of God. హల్లెలూయా. Hallelujah. మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. You will be filled with the Spirit of God. యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమవుతూ ఆయన పలికిన మాట ఏంటంటే, లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనంలో రాయబడి ఉంది. During Jesus' resurrection, he spoke. The words of Jesus were written in Luke chapter 24 and 49. మీరు పరిశుద్ధాత్మతో పైనుండి వచ్చే ఆ పరిశుద్ధాత్మతో నింపబడేదాకా యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దని చెప్పాడు. So Jesus said, until you will be filled with the Spirit of the God from the above, you should wait in the Jerusalem and do not leave Jerusalem. యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత పలికిన మరి ఒక మాట అపోస్తలుల కార్యం 1:4వ వచనంలో ఉంది. One other word which Jesus spoke after his resurrection into the heaven is in Acts chapter 1 and 4. యోహాను అయితే నీళ్లతో బాప్టిసం ఇచ్చాడు, నేను కొద్ది దినాల్లోన పరిశుద్ధాత్మతో మీరు
నేను బాప్టిజం ఇస్తాను, మీరు పొందుకుంటారన్నాడు. Jesus said, John has given you baptism in water. I will give you baptism in the Holy Spirit. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం కాకుండా పరిశుద్ధాత్మ బాప్టిజం అనుభవం ఏదైనా ఉందా అని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. There are many people who ask this question, like not only the infilling experience of the Holy Spirit, is there any Holy Spirit baptism? పరిశుద్ధాత్మతో నింపబడుతున్న అనుభవాన్ని యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ బాప్టిజం అంటున్నాడు. The infilling experience of the Holy Spirit is addressed by Jesus as Holy Spirit baptism. హల్లెలూయా. Hallelujah. బాప్టిజం అనే మాటకు గ్రీక్ భాష నుండి వచ్చే అర్థం ఏంటంటే బాప్టైసో. The Greek word for baptism is baptizo. బాప్టైసో అనే మాటకు అర్థం ఏంటంటే ముంచటం, ములుగటం అని అర్థం. The meaning of baptizo is to be dipped inside. ఎలాగంటే చూడండి, మన బట్టలని మనము సోప్ పెట్టిన తర్వాత మనం జాడిస్తాం చూస్తారా, అలా నీళ్ళలో బకెట్లో పెట్టి అలా పైకి లేపుతాం నీళ్ళలో, దాన్ని ఏమంటారు, బాప్టైజో అంటారు. See, for example, you will wash the clothes by completely dipping into the water and also washing them again and again. So it tells baptizo. హల్లెలూయా. Hallelujah. సో పరిశుద్ధాత్మలో మనం ములుగుతున్న అనుభవాన్ని ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. So this experience tells us you are completely dipped in the Holy Spirit experience. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. ఎలాగైతే నీటి బాప్టిజము మనం రక్షణార్థమై మారు మనసు నిమిత్తమై పొందుకున్నామో, అలాగే పరిశుద్ధాత్మతో కూడా మన బాప్టిజం అనుభవం నడిపించబడాలి. To receive salvation, we have repented and received the water baptism. Likewise, we need to get the Holy Spirit baptism. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. ఎలాగైతే రక్షణ నిమిత్తము నీళ్ళతో మన బాప్టిజం తీసుకున్నామో, ఆత్మ విమోచన కొరకు, సంపూర్ణ విమోచన కొరకు పరిశుద్ధాత్మతో బాప్టిజం పొందుకోవాలి. To have salvation, we have taken water baptism. Likewise, for spirit perfect redemption, you need to be baptized with the Holy Spirit. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. దేవుని బిడ్డలారా, అనేక మార్లు నా యొక్క సందేశంలో చెప్పిన మాటను మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. Dear people of God, again and again I am reminding you some things which I have always spoken in my sermons. పరిశుద్ధాత్మ లేకుండా మీరు ఏమీ చేయలేరు. Without Holy Spirit, we cannot do anything. మీరు ఈ పరిశుద్ధాత్మతో నింపబడాలి. You should be filled with the Holy Spirit. ఈ పరిశుద్ధాత్మతో నింపబడుతున్న అనుభవం కొనసాగించబడాలి. ప్రభు రాకడ పర్యంతం కొనసాగించబడాలి. The infilling experience by the Holy Spirit should continue till the coming of Jesus. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. అలాగే మీరు ఆ పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి వచ్చి ఆ తర్వాత ఈ అనుభవంలో కొనసాగించబడాలంటే మీరు దేవుని మాటను వినటం మాత్రం కాదు, విన్న వాక్యానికి విధేయత చూపించాల్సిన వారై ఉన్నారు. After you have the infilling experience of the Holy Spirit, and if you want to continue in this experience further, you have to listen to the voice of God, and you have to walk according to the word of God, and you should be obedient to the word of God. హల్లెలూయా. Hallelujah. అయితే పరిశుద్ధాత్మతో నింపబడటానికి ముందు యేసు ప్రభు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుకొనుడి అని సెలవిచ్చినట్టుగా యోవాను సువార్త 20:21 చూస్తున్నాం. Gospel of John 20 and 22nd verse, if we see, before the infilling experience of the Holy Spirit, Jesus breathed on them and said them, receive the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. జాగ్రత్తగా వినండి. Listen carefully. పరిశుద్ధాత్మ పొందటం ఒక అనుభవం, పరిశుద్ధాత్మతో నింపబడటం మరి ఒక అనుభవం. Receiving the Holy Spirit is one kind of experience, and having the infilling experience of the Holy Spirit is another experience. పరిశుద్ధాత్మ మనలోనికి రావటానికి కొద్దిపాటి సిద్ధపాటు అవసరం. If you have to have the infilling experience, that means if the Holy Spirit should come inside you, you should have some kind of preparation.
ఈ సిద్ధపాటు మనకు మనమే చేయలేము. For this preparation, we cannot prepare ourselves. మన శక్తి మన బలము పనిచేయదు. Our power and strength is useless. సో పరిశుద్ధాత్మ మనలోనికి రావటానికి అనగా పరిశుద్ధాత్మతో నింపబడటానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయాలి. If the Holy Spirit should come inside you, and if you have to have the infilling experience of the Holy Spirit, the Holy Spirit himself has to get ready you. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయాలి. Only the Holy Spirit should help you. అందుకొరకే యేసు ప్రభు వాళ్ళ మేడ గదికి వెళ్ళక ముందు ఊది పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. అప్పుడుకు వాళ్ళు దేవుని యొక్క శక్తిని వారు పొందుకున్నారు. That is the reason before the disciples go to the upper room, Jesus breathed on them and said, receive the Holy Spirit, and later they were filled with the power. ఊదినప్పుడు దేవుని యొక్క శక్తి చేత నింపబడటం వలన ఆ శక్తి వాళ్ళని సిద్ధపరిచింది. So when Jesus breathed on them, they were filled with the power, and that power made them to prepare to receive the infilling experience of Holy Spirit. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చూడండి, సిద్ధపాటు అంటే ఆత్మ సంబంధమైన సిద్ధపాటు. Preparation means a spiritual preparation. యేసు ప్రభు చెప్పాడు, Jesus said, యెరూషలేము విడిచి వెళ్ళవద్దన్నాడు. do not depart from Jerusalem. లూకాసు సువార్త 24:49లో ప్రభు యెరూషలేము విడిచిపెట్టకుండా కనిపెట్టమన్నాడు. Jesus in Luke chapter 24:49 says, do not depart from Jerusalem, but wait in Jerusalem. అపోస్తల కార్యం 1:4లో And even in Acts 1:4, నేను ఆత్మతో మీకు బాప్టిజం ఇవ్వబోతున్నాను, I am going to baptize you in spirit. వాగ్దానం కోసం కనిపెట్టమన్నాడు. Wait for the promise of God. సో ఇవన్నీ ఒక మనిషి వలన జరగని కార్యం. These are not possible by man. హల్లెలూయా. Hallelujah. సో దేవుని సహాయం చేస్తాడు. So God has helped. ఈ మాటలకన్నీ వాళ్ళకు విధేయత చూపించాలి. So to all these words, they have to show obedience. లోబడాలి. They have to be obedient. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు మనకు లోబడే విషయంలో సహాయం చేస్తాడంట. The Holy Spirit will help you to show obedience. యెహెజ్కేలు గ్రంథము 36:27లో రాయబడి ఉంది. It is written in Ezekiel chapter 36 and 27th verse. హల్లెలూయా. Hallelujah. తన ఆత్మను ఉంచి మనం విధేయత కలిగిన వారుగా చేస్తాడట. And it is written that he will keep his spirit in you and cause you to show the obedience. పరిశుద్ధాత్మ మనలో రావాలంటే శుద్ధీకరించబడి ఉండాలి. If the Holy Spirit should come inside you, you need to be cleansed. శుద్ధీకరించబడాలంటే అది కూడా పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. If you have to be cleansed, that is also will be done by the Holy Spirit. యోవాను సువార్త 16:7-8 ఉంది. It is written in John chapter 16 verse 7 and 8. మనల్ని ఒప్పింపజేస్తాడంట. He will make us to convict. అంతేకాదు రోమాపత్రిక 15:15లో దేవుని యొక్క ఆత్మ వలన మనం శుద్ధీకరించబడతామని రాయబడి ఉంది. And in Romans 15:15 it is written, by the Spirit of the God we will be cleansed. పరిశుద్ధాత్మ దేవుడు శుద్ధీకరించే ఆ బాధ్యతను తన భుజం మీద పెట్టుకున్నాడని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నా. I am reminding you that the Holy Spirit, God has taken the responsibility to cleanse you. అపోస్తల కార్యం 2:38లో రాయబడి ఉంది. It is written in Acts chapter 2 and verse 38. మారు మనసు పొందితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చేస్తాడంట. If you repent, the Holy Spirit God will come into you. దేవనామానికి స్తోత్రం. All glory to God. హల్లెలూయా. Hallelujah. సో పరిశుద్ధాత్మ దేవుడు సహాయంతోనే పరిశుద్ధాత్మ నింపుదల అనుభవానికి రాగలుగుతాం. With the help of the Holy Spirit God only, you will come to the infilling experience of Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడే మనకు వాగ్దానాన్ని మొదలుకొని జ్ఞాపకం చేస్తాడంట. The Holy Spirit God himself will make us remember and remind everything from promise. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. హల్లెలూయా. Hallelujah. సో ఈరోజు ఆ పరిశుద్ధాత్మ తాకిడి అనుభవంలోనికి రావాలని కోరుతున్నాను. So I am wishing that you should come into the touch of the Holy Spirit. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. Let us pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly నీకు Father, వందనాలు స్తోత్రాలు ప్రభువా. we thank you and we glorify you, మమ్మల్ని Lord. క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి. Lord, forgive us and cleanse us, Lord. ఆత్మ శరీర ప్రాణములో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి ప్రభువా. Lord, cleanse every sin that is in the body, spirit and అయ్యా soul, Lord. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం కొరకు సిద్ధపరచండి. Lord, prepare us for the whole infilling
filling spirit of the Holy Spirit. వరాలతోను ఫలాలతో నింపబడే కృప దయచేయండి Lord, ప్రభువా. give us a grace to be filled with the నీ spiritual gifts and ఆశీర్వాదముతో fruits. నింపండి Bless us ప్రభువా. with your blessing, Lord. దైవిక ప్రసన్నముతో నింపండి Fill ప్రభువా. us with your divine presence, Lord. వరాలతో నింపండి Fill ప్రభువా. us with your gifts, Lord. అభిషేకం చేయండి ప్రభువా. Lord, anoint us. మీరే దీవించి బలపరచమని తోడు ఉండుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Bless us and strengthen us and be with all of them. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. దేవుడు మనల్ని అభిషేకించిన గాక. May God anoint you. ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 28 29 వచనాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. The promise of God for you today is from book of Ezekiel 36th chapter verses 28 and 29. ప్రభు ఈ వాగ్దానం చేత ఆశీర్వదించిన గాక. May God bless you with this promise. ఆమేన్. Amen. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడుగా ఉండగాక. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ఆమేన్.